హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియోలో అయితే పల్లి నువ్వుల చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా పల్లి నువ్వుల చిక్కీ చేసుకొని ప్రతిరోజు ఒక పీస్ తిన్నారంటే చాలా చాలా మంచిదండి. మనకు పల్లీలలో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, ఇంకా అలాగే నువ్వులలో కావాల్సినంత కాల్షియం అయితే ఉంటుందన్నమాట. ఇంకా బెల్లం కూడా ఉంటుంది కాబట్టి మన బాడీకి కావాల్సిన ఐరన్ కూడా చక్కగా లభిస్తుందండి. సో ఇలా చేసి పెట్టుకొని పిల్లోళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతిరోజు ఒక పీస్ చొప్పున తిన్నారంటే చాలా చాలా మంచిదండి. అయితే చాలామందికి ఈ రెసిపీ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదనమాట. ఈ వీడియోలో అయితే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో, ఎలా పాకం తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన మందపాటి పెనం పెట్టుకొని అందులోకి ఏదైనా కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు ఫ్రై అయిపోయి పచ్చి పచ్చిగా లేకుండా టేస్ట్ బాగుంటాయి. ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పల్లీని తీసుకొని చేత్తో నలిపి చూడండి. దానిపైన ఉండే పొట్టు ఈజీగా వచ్చేసిందంటే పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా పల్లి వేగిన తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని ఇలా నలుపుకోవాలి. నలిపినప్పుడు పొట్టు అనేది బాగా ఊడొచ్చేసిందంటే పల్లీలు వేగిపోయినట్లండి. ఆ టైంలో తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి అరకప్పు తెల్ల నువ్వులు వేసుకొని నువ్వుల్ని చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులైతే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకొని ఇలా చిట్టపటలాడే టైంలో తీసేసుకొని వాటిని కూడా సపరేట్ ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని సపరేట్గా తీసుకున్నాం కదా, వాటిని ఒక 10 నిమిషాల పాటు వదిలేసారంటే గోరువెచ్చగా అవుతాయి అన్నమాట. అలా గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో నలుపుకుంటూ పొట్టు మొత్తం తీసేసుకోవాలి. అలాగే పల్లీలని 2 దెబ్బలుగా చేసుకొని ఇప్పుడు పొట్టును ఇంకా పప్పుల్ని సపరేట్ చేసేసుకోండి. పప్పుల్ని ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఇలా ఊపుతూ ఉన్నారంటే పొట్టు మొత్తం కింద ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. పప్పులు మాత్రమే స్ట్రైనర్లో మిగిలిపోతాయండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగే మిగిలిన పప్పులన్నింటిలో నుంచి పొట్టు తీసేసుకొని పల్లీలు ఇంకా నువ్వులు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ పెనం పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని బెల్లంని అయితే కరగనివ్వండి. బెల్లం కరిగేలోపు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి. అలాగే చపాతీ కర్రకు అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెకు కూడా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి. ఇంకా ఇలాంటి పల్లి చిక్కీలు లాంటివి చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బెల్లం సరిగ్గా లేక చిక్కీ పర్ఫెక్ట్గా రాదనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఏ బెల్లంతో అయితే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుందో ప్రతిసారి కూడా అదే బెల్లాన్ని వాడుకోండి. ఎప్పుడు చేసినా కూడా చిక్కీ పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. నాకు తెలిసినంత వరకు డిమార్ట్లో తెచ్చుకునే బెల్లంతో చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుందండి. కాసేపటి కల్లా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా బాగా ముదురు పాకం వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నురగలుగా వచ్చింది. అలా బాగా ఎక్కువ నురగలు వచ్చిన టైంలో కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే నీళ్ళల్లో వేసిన తర్వాత పాకాన్ని నీళ్ళల్లోనే అటు ఇటు కాసేపు తిప్పుతూ ఉండండి. ఇంకా పాకాన్ని చెక్ చేసుకునే టైంలో మంటని మాత్రం పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి. అలా వచ్చిన పాకాన్ని మనం ఇలా సైడ్ ప్లేట్ కేసి కొట్టామంటే టంగ్ అనే సౌండ్ వస్తుందండి. చూసారు కదా ఎలా సౌండ్ వచ్చిందో. ఇంకా మనం దాన్ని చేత్తో ఇలా ఒకసారి విరిచి చూసామంటే పలపలా విరిగిపోతుందన్నమాట. అలా వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు అనమాట. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ నెయ్యి ఇంకా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని పాకం అంతా పల్లీ నువ్వులకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే మంటని సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే దానిపైన తీగలుగా సాగుతూ ఉంటుందండి. అలా వచ్చిందంటే కనుక మనకు చిక్కీ పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఇప్పుడు దాన్ని అమ్మటే ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ పైకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని అందులో వేసుకోండి. బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత ఫస్ట్ గరిటెతోనే లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెతో ఇలా అంతా ఫ్లాట్గా చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కాస్త ఫాస్ట్గా చేసుకోండి, లేదంటే చిక్కీ ఆరిపోయి పల్చగా రాదనమాట. అలాగే ఫ్లాట్గా చేసుకునేటప్పుడు సైడ్ అంచులన్నింటినీ నీట్గా సర్దుకుంటూ మొత్తం అంతా ఈవెన్గా వచ్చేలాగా ఒత్తేసుకోండి. ఒత్తుకోవడం అంటే మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మందంగా ఉండే వైపు నుంచి పల్చగా ఉండే వైపుకు లాక్కుంటూ రావాలన్నమాట. అది చేసేటప్పుడు మీకే అర్థమైపోతుంది అనమాట. అలా ఫస్ట్ గిన్నెతో చేసుకొని ఆ తర్వాత చపాతీ కర్రతో అంత పల్చగా వచ్చేలాగా రుద్దేసుకోండి.
చూసారు కదా చిక్కీ ఎంత పల్చగా వచ్చిందో. ఇలా పల్చగా వచ్చిన తర్వాత కత్తి తీసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకొని ఒక అరగంట పాటు చల్లారనివ్వండి. అరగంట తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడికి విరిచామంటే చిక్కీ అయితే పర్ఫెక్ట్గా మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో చాలా బాగా వస్తుందండి. ఇంకా మధ్యలో ఒక 2-3 క్లిప్పింగ్లు అయితే నా దగ్గర డిలీట్ అయిపోయినాయి అన్నమాట. అంటే బటర్ పేపర్ నుంచి తీసేటప్పుడు ఉంటుంది కదా, ఆ వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి. సో అందుకని ఆ వీడియోలు మీకు చూపించలేకపోయినానండి. చూశారు కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ టిప్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంత మంచి హెల్తీ రెసిపీని ఇంట్లోనే ఇంత బాగా చేసుకోగలిగితే ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.